వింటున్నారు కదా అని కథలు చెప్పకండి, నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వారు దూరమయ్యాక వినేవారు లేక నమ్మేవారు కనపడక పిచ్చోళ్ళైపోతారు, ఒంటరిగా మిగిలిపోతారు మోసం చేసిన మీరు. తట్టుకుని నిలబడగలిగితే పట్టుకుని మరీ తీసుకెళ్తుంది కాలం నిన్ను నీ గమ్యం దాకా. ఉన్నంతలో ఉన్నంతగా ఉండటమే నాకు ఇష్టం, నేను చాలా ఉండటమే నాకు చాలా ఇష్టం. సంపాదనను పెంచుకోవచ్చు కానీ కోరికలను కాదు, కోరికలకు అంతం ఉండదు. నవ్వడం మాత్రం నేర్చుకోండి, ఏడవడం మనతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. దీపములో నవగ్రహాలు ఉన్నాయి, దీపపు ప్రమిద సూర్యుడు, నూనె అంశం చంద్రుడు, దీపం వత్తి బుద్ధుని అంశం, వెలిగే దీపం నిప్పు కుజుని అంశం, దీప జ్వాలలో ఉండే పసుపు రంగు గురువు, దీపము నీడలో రాహువు, దీపం నుంచి వెలువడే కిరణాలే శుక్రుడు, దీపం వెలిగించడం వల్ల పొందే మోక్షమే కేతు, దీపం కొండెక్కిన తర్వాత మాడిన నలుపు రంగే శని. గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చేయాలి తప్ప పడుకొని కలలు కంటే సరిపోదు. ప్రేమ ఎక్కడైనా దొరుకుతుంది కానీ మనల్ని మనలా అర్థం చేసుకునే మనిషి అన్ని చోట్ల దొరకరు. మనం ఎదగాలనుకున్న క్రమంలో మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు, అలాగే ప్రోత్సహించేవారు ఉంటారు, చివరికి ఎదిగాక పొగిడే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఎదిగాక ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది నీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. నీ జీవితం నీకు అర్థం అవ్వాలంటే నీ జీవితంలో ఏదో ఒక అనర్థం జరిగితే కానీ నీకు అర్థం కాదు. అడిగిన వాడికి పెట్టకపోయినా పర్వాలేదు కానీ అవమానించేలా చూడకు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. విమాన ప్రయాణానికి అర్హత కావాలేమో కానీ జీవిత ప్రయాణానికి మాత్రం ఖచ్చితంగా అనుభవం కావాలి. జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినప్పుడు పడే బాధ చాలా కష్టమైనది. మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. గొప్ప పనులు చేయలేని వారు చిన్న పనులు గొప్పగా చేయటం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. ఎక్కువగా వేచి చూడకు, సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడు ఉండదు. ఆశను ఎప్పుడు కోల్పోవద్దు. మన ఈ రోజుటి ఆశయలే మనం ఊహించే రేపటి వాస్తవాలు. జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది, దానికి కావాల్సింది కేవలం మన అంగీకారమే. మొదటి నెలలో వాంతులతో, రెండవ నెలలో సంతోషముతో, మూడవ నెలలో మైకముతో, నాలుగవ నెలలో పుల్లని పదార్థాలతో, ఐదవ నెలలో తలనొప్పితో, ఆరవ నెలలో కడుపు నొప్పితో, ఏడవ నెలలో శ్రీమంతపు గాజుల సవ్వడితో, ఎనిమిదవ నెలలో కంగారుతో, తొమ్మిదవ నెలలో భయంతో, 10వ నెలలో మరుజన్మతో, భరించలేని బాధను భరించి మనకు జన్మను ఇచ్చే అమ్మకు మనము ఈ జన్మంతం ఎంత సేవ చేసినా తక్కువే. అమ్మని కంటనీరు పెట్టకుండా చూసుకోవడం ఒకటే మన కనీస ధర్మం. అమ్మకు పాదాభివందనం. అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బుని హోదాని చూసి మర్యాద ఇస్తున్నారు. నేడు ధనవంతుడే గుణవంతుడవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడవుతున్నాడు. జీవితంలో 2 విషయాలు తప్పక అప్రమత్తంగా ఉండాలి. ఒకటి, ఎవరిని అతిగా ప్రేమించకూడదు. రెండవది, ఎవరిని అతిగా నమ్మకూడదు. శిశువు తల్లి గర్భంలో నుంచి లోకంలోకి వస్తూనే అందరిని నవ్విస్తూ ఆనందింపచేస్తాడు. మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు అందరినీ ఏడ్పిస్తూ వెళ్తుంటాడు. అవకాశాల కోసం కలిగే స్నేహాలు, అవసరాల కోసం కలిగే బంధుత్వాలు ఎప్పటికీ శాశ్వతంగా నిలబడవు. అపనమ్మకంతో పనిని మొదలుపెట్టకు, ఎందుకంటే నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. మనకు నచ్చినా నచ్చకపోయినా మనం బ్రతికి ఉన్నంతకాలం బాధ మన జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. 1-2 లోపాలు ఉన్నాయని మొత్తం మానవత్వం మీదే నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. మానవత్వం అనేది మహాసముద్రం లాంటిది. ఒడ్డున ఉండే కాసిని మురికి నీళ్లు సముద్రం మొత్తాన్ని మురికిగా మార్చలేవు. మనం భయపడి చెవులు మూసుకుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది? ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి, లేకపోతే తెలుసుకుని మాట్లాడాలి. అంతేకాని తెలియకుండా వంకరగా మాట్లాడకూడదు. ఒక భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవడూ లేడు. అందరూ అవకాశవాదులే. ఓపికతో శరణు వేడు, చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే.
ఎప్పటికైనా పరమశాంతి అక్కడే దొరుకుతుంది. మనం చేసిన మంచిని మరుక్షణములోనే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? గడిచిపోయిన నిన్నటి కన్నా తెలియని రేపటి కన్నా గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగిసి పడకు, ఏమీ లేవని అధైర్యపడకు, ఎవరు లేరని బాధపడకు, మరెవరో ఉన్నారని గర్వపడకు, సుఖాలకు పొంగిపోకు, దుఃఖాలకు బాధపడకు. వీటన్నిటికీ ఆ పరమశివుడు చెప్పే సమాధానం ఒక్కటే, ఇదేమీ శాశ్వతము కాదని. మూర్ఖులైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది. భార్య జీవితంలో సంతోషం అనేది భర్త ద్వారానే వస్తుంది. అది తెలిసి కూడా ఎందుకు బాధ పెడుతున్నారో తెలియదు. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత, ప్రేమ ఉంటుంది. నాది కాని దానికోసం నేనెప్పుడు నాదైతే నేను ఎప్పుడు వదులుకోను. ఒకరితో నన్ను నేను పోల్చుకోను. ఒకరికి నచ్చినట్లు నేను ఉండను. ఒకరి కోసం నన్ను నేను మార్చుకోను. నేను ఎప్పుడు నాలాగే ఉంటా, నేను ఇలాగే ఉంటా. నువ్వు కోరికలకు ఎప్పుడు బానిస కాకుండా తృప్తిగా బతకలేవు. కోరికల వెంట పరిగెడుతూ దేనిని తృప్తిగా అనుభవించలేవు. జీవితమే ఓ గొప్ప వరం, దానిని ఎప్పుడు శాపంలా మార్చుకోవద్దు. విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు. ధనం వచ్చాక మిత్రులని, నీ తోబుట్టువులను మర్చిపోకు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు. గౌరవం వచ్చాక గతం మర్చిపోకు. అవసరం తీరాక సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకు. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడనైనా కూర్చోబడానికి సిద్ధపడతాడు. అలాగే మనిషి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు. మన పుట్టుకకు కారణం ఎవరంటే తల్లి, తండ్రి, దైవం అంటారు. మరి మన చావుకు కారణం ఎవరు అనేది వెంటనే చెప్పగలమా? చెప్పలేము. ఈ ప్రపంచంలో భయపడవలసింది చావుకు మాత్రమే కాదు, అది ఎవరికైనా తప్పని శిక్ష కాబట్టి. కానీ ఎలా బ్రతకాలో అని మాత్రం ఆలోచన చెయ్యాలి, భయపడాలి. ఆకలి విలువ కాలే కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనసుకు, కన్నీటి విలువ నిజాయితీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్నవాడికే తెలుస్తుంది. లైఫ్లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు. జీవితంలో ఉన్నవాళ్ళ శాశ్వతం అని భావించకు. ఎవరు వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నువ్వే ధైర్యం కావాలి. నీకు నువ్వే తోడుగా నిలబడాలి. జీవితంలో కష్టం కూడా మార్పు తీసుకువస్తుంది. నీ కష్టమే నిన్ను బలంగా నిలబెడుతుంది. నేను చేసిన పొరపాటు ఏంటంటే నేను నమ్మిన వారు నమ్మకంగా మాట్లాడుతున్నారని అనుకున్నాను, కానీ నటిస్తున్నారని తెలుసుకోలేకపోయాను. మనది అని ఆ దేవుడు ఒక్కసారి రాసితే చాలు, ప్రపంచములో మనం ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది వస్తువైనా సరే, మనుషులైనా సరే. ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా ఆనందం, ఈ రెండు ఉన్న వాళ్ళే ప్రపంచములో అత్యంత ధనవంతులు. జీవితంలో ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది, శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. తెగిపోయిన చెప్పులకు కూడా మన ఇంట్లో ఎక్కడో ఒక మూల స్థానం ఉంటుంది. కానీ శవానికి మన ఇంట్లో కొన్ని గంటలకు మించి స్థానం ఉండదు. శరీరంపై వ్యామోహం వద్దు మిత్రమా. మనం చనిపోయిన మన మంచితనాన్ని తలుచుకునేలా మంచిగా బ్రతుకుదాం. కావాలనుకున్నది అడగకుండానే కానుకగా దొరికితే కష్టం విలువ ఎలా తెలుస్తుంది? కావాలన్నది కష్టపడి సమకూర్చుకున్నప్పుడే అర్థమవుతుంది. కన్నీరు ఓర్చుకొని గెలిచిన క్షణాల విలువ. ఆనందం మరియు కష్టాలు రెండూ ప్రయాణిస్తున్న మేఘం లాంటివి. ఈ తాత్కాలిక అనుభూతుల కోసం మన ఆశయాన్ని మనం ఎప్పుడు వదులుకోకూడదు. ఒక మాట ఎప్పుడు గుర్తుంచుకోండి, సంతోషంలో అందరూ తోడుంటారు, కానీ దుఃఖంలో భగవంతుడు మాత్రమే తోడుంటాడు. ఇది నిజం. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకేనేమో అంటారేమో, ఏది జరిగినా మన మంచికే అని.
ఒంటరిగా కూర్చొని నీతో నీవు హాయిగా మాట్లాడుకో. నటించే మనుషులతో కలిసి ఉండడం కంటే అది 100 రెట్లు మంచిది. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఇవాళ చూసిన మనిషి రేపు ఉండడు. అయినా కూడా పక్కనోడి మీద ఏడుపులు, చాడీలు, తొక్కేయడాలు, నొక్కేయడాలు మాత్రం ఆపరు. ఇల్లు అనేది ఆకలి తీర్చే భోజనశాల కాదు, సుఖాలనిచ్చే వసతి కాదు. అది ధర్మాన్ని నేర్పించే పాఠశాల, సంసార యజ్ఞాన్ని చేయించే పర్ణశాల, అంతఃశక్తినిచ్చే ధ్యానమందిరం, తానెవరో తెలిపే జ్ఞానమందిరం, నిన్ను రక్షించే అమ్మఒడి, మోక్షాన్నిచ్చే గర్భగుడి. అందుకే గృహస్థుడే మహర్షి అంటారు. మానవ జన్మ ఎత్తడం అంటే ఏదో ఒకటి సాధించి చేతనైతే ఎంతో కొంత పంచి ఆనందంగా జీవించడం. కానీ ఇతరులు కష్టపడి సంపాదించింది దోచుకుని దాచుకుని తింటూ అవమానాలతో బ్రతకడం కాదు.